అందరికీ ముందుగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్నేహసాథి గ్రంథాలయంలో మా మిత్రుల సమక్షంలో ఈ యొక్క చిన్న సత్కారాన్ని పొందడం అనేది చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. అంటే పలు రంగాల్లో రాణిస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ ప్రోత్సాహంగా ఈ యొక్క సత్కారం చేయడం జరిగింది. నన్ను నేను చూసుకున్నట్లయితే ఒక 2021 కరోనా సమయంలో ఒక మిత్రుడు ప్రోత్సహించి సినిమాలకు తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కొద్దిగా దాదాపుగా 70కి పైగా షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది. అలాగే ఒక 35కి పైగా సాంగ్స్ చేయడం జరిగింది. ఇందులో మన గోదావరి కనీళ్ళలో అంతకంటే ముందు కూడా సినిమాలు చేశారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు. కానీ నా సినిమాలలో, నేను నిర్మాణం చేసిన సినిమాలలో కొంత సినిమా స్టైల్లో సినిమాల్లో ఉన్నటువంటి అంటే షార్ట్ ఫిల్మ్స్లో గతంలో ఈ ఏరియాలో పాటలు పెట్టకపోయేటి వాళ్ళు, మనం పాటలు వాడాము. ఫైట్స్ ఉండకపోయేది, ఫైట్స్ పెట్టాము. ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండకపోయేది, జస్ట్ 4-5 చేసేవాళ్ళు. అలాంటి 50-100 ఆర్టిస్టులను పెట్టి చేయడం జరిగింది. క్వాలిటీ పెంచుతూ తర్వాత కథలు వచ్చేసి కామెడీకి సంబంధించి ఊళ్ళో ఒక ఇంట్లో జరిగే సంఘటనలు చిన్న తీసుకొని చేసేవాళ్ళు. కానీ మన సామాజికంగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద కూడా కొంత అవేర్నెస్ తీసుకురావడానికి మంచి స్టోరీస్ తీసుకోవడం, రకరకాల స్టోరీలు ఒకే వైపు ఒకే స్టైల్ కాకుండా అనేకమైన విధాలుగా అటు పౌరాణికం అవుతుంది, ఇటు జానపదం అయితే, ఇటు సాంఘికం అవుతుంది. అలాగే అనేకమైన రూపాల్లో ఒక యాక్టర్ కొన్ని పాత్రలకే సెట్ అవుతారు, కానీ నేను అన్ని రకాల పాత్రలు చేయగలిగాను. ఇలా రోజు ప్రేక్షకుల ఆదరణతో నేను ఆ నటన రంగంలో రోజుకి నాకు నేనే విద్యార్థిగా నేర్చుకోవడం, నన్ను చూసి నేనే నేర్చుకోవడం జరిగింది. అలా కొంత ఇప్పటికి పైకి రావడం జరిగింది. ఇంకా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇటీవలే మనం ఓటీటీ స్థాయికి వెళ్ళాం. ఇప్పటివరకు షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లోనే చేసే సినిమాలు చేయడం జరిగింది. మన రీబర్త్, మరుజన్మ ఉందో లేదో అని ఒక అవయవాల దానాల మీద ఆ సినిమా స్టోరీ ఉంటుంది. అది ఓటీటీకి సంబంధించి కొంచెం కాస్ట్లీ, అంటే డబ్బులు ఎక్కువ పెట్టి పెద్ద ఎత్తున దాన్ని ఒక 1 అవర్ పైగా సినిమాను చాలామంది ఆర్టిస్టులను పెట్టి చేయడం జరిగింది. అది ఒక 1.5 మంత్లో రిలీజ్ అవుతుంది. ఇలా అంటే నాకు ఈ ప్రోత్సాహాన్ని ఇచ్చిందంతా కూడా మన ప్రేక్షకులు, మన చుట్టూ ఉన్న నాతో చేస్తున్నటువంటి డైరెక్టర్లు, నిర్మాతలు, మా టెక్నీషియన్స్, మా తోటి నటీనటుల వాళ్ళ ప్రేరణ వల్లనే ముఖ్యంగా ప్రజలు ఆదరిస్తున్నారనే ఉద్దేశంతో ఈ రంగం వైపు కూడా రావడం జరిగింది. అంటే దానికి ముందు మేము పొలిటికల్ రంగంలో కూడా ఉన్నాము, పొలిటికల్లో కూడా ఇప్పుడు కూడా ఉన్నాను. అందులో ఎంతైతే చైతన్యవంతంగా ప్రజల్ని చైతన్యం చేస్తున్నామో, అలాగే ఈ మీడియా రంగంలో కూడా అదే స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి ఇలాంటి నన్ను గుర్తించి సారు వెంకటేశ్వర్ సారు, మన స్నేహసాథి మిత్ర బృందం అంతా కూడా ఈరోజు ఈ యొక్క సత్కారం చేయడం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. నాకు హైదరాబాద్లో ఎక్సలెన్సీ అవార్డు వస్తే నేను ఎంత గొప్పగా ఫీల్ అయ్యానో, ఈరోజు మీరు చేస్తున్న ఈ సన్మానాన్ని కూడా అంతకన్నా నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఒకే వేదిక మీద 10-15 అవార్డులు తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఏకైక నటుని నేనే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో ఒకే వేదికలో 12 అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అలా అనేకటువంటి అవార్డ్స్, రివార్డ్స్, ప్రజల యొక్క మెప్పు ఈ రంగంలో నేను పొందుతూ ఉన్నాను. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ.